అందరికీ నమస్కారం. ఈరోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ పూర్తి సిలబస్ తెలుసుకుందాం. తెలుగు మొదటి పాఠం శకుంతలోపాఖ్యానం, రాసినవారు నన్నయ్య. రెండవ పాఠం గొడగుచ్చి కథ, రాసినవారు పాల్కురికి సోమనాథుడు. మూడవ పాఠం సంవరుని తపస్సు, రాసినవారు అద్దంకి గంగాధరుడు. సెకండ్ ఆధునిక కవిత్వం. ఆధునిక కవిత్వంలో మొదటి పాఠం కాసులు, రాసినవారు గురజాడ అప్పారావు. రెండవ పాఠం రాజు కవి, రాసినవారు డాక్టర్ గుర్రం జాషువా. మూడవ పాఠం గంగిరెద్దు, రాసినవారు డాక్టర్ పల్లా దుర్గయ్య. నాలుగవ పాఠం జయబేరి రాసినవారు శ్రీశ్రీ గారు. ఉపవాచకంలో రుద్రమ్మదేవి, రాసినవారు వద్దిరాజు సోదరులు. వ్యాకరణంలో పర్యాయ పదాలు, నానార్థాలు, సందులు, సమాసాలు, తెలుగు వాక్యం. ఇవి ఫస్ట్ సెమ్ డిగ్రీ ఫస్ట్ సెమ్ సిలబస్. నెక్స్ట్ సెకండ్ సెమ్ సిలబస్ ఏంటిదంటే ప్రాచీన కవిత్వంలో మొదటి పాఠం గజేంద్ర మోక్షం రాసినవారు పోతన గారు. రెండవ పాఠం హనుమత్ సందేశం, రాసినవారు ముల్లా. మూడవ పాఠం సుభాషితాలు, రాసినవారు ఏనుగు లక్ష్మణ కవి. ఆధునిక కవిత్వంలో మొదటి పాఠం స్నేహలత లేఖ, రాసినవారు రాయపూరు సుబ్బారావు. రెండవ పాఠం అంతర్నాదం, రాసినవారు దాశరథి కృష్ణమాచార్యులు. మూడవ పాఠం ప్రపంచ పదులు, రాసినవారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నాలుగవ పాఠం ఆల్విద రాసినది కౌముది గారు. నెక్స్ట్ వచన విభాగంలో మొదటి పాఠం యుగాంతం రాసినవారు నెల్లూరు కేశవస్వామి. రెండవ పాఠం ఎంకన్న రాసినవారు ఆచార్య పాకాల యశోదారెడ్డి గారు. మూడవ పాఠం మామిడి పండు రాసినవారు సురానం ప్రతాప్ రెడ్డి గారు. నాలుగవ పాఠం మా ఊరు పోయింది రాసినవారు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు. నెక్స్ట్ ఛందస్సులో ఉత్పన్నమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేవం, ఆటవెలది, తేటగిద్ది, స్వీసం, ద్విపద, కందము, ఉత్సాహము, తరళము, స్రగ్ధర, మహాసగ్ధ, ముత్యాల సరళు. ఇవి డిగ్రీ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ సిలబస్.